తెలంగాణ సెక్రటరియట్లో హిల్ట్ పాలసీ జీవో లీకేజ్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఈ సంఘటన ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. కేటీఆర్ కు లీకేజ్ చేసిందెవరు, ఎందుకు చేశారు, దీని ఉద్దేశం ఏంటి అన్న కోణంలో విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పరిశ్రమల శాఖకు సంబంధించిన హిల్ట్ పాలసీ లీకేజీ అంశంపై దర్యాప్తు వేగవంతమైంది. ఈ నేపథ్యంలో సంచలనాలు బయటపడుతున్నాయి. చెప్పాలంటే సెక్రటరియట్ నుంచే జీవో కాపీ లీక్ అయినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. జీవో కాపీని నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు పంపినట్లు గుర్తించారు. అయితే ఈ కాపీని పరిశ్రమ శాఖలో ఉన్న అత్యున్న స్థాయిలో ఉన్నవారే సెండ్ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే జీవో తయారీ సమయంలో సచివాలయంలో అతి కొద్ది మందికే యాక్సెస్ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు లీకు వీరుడిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అనేది హాట్ టాపిక్ గా మారింది. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం లీకు వీరుడు కేటీఆర్ మధ్య ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ఆలోచనతోనే ప్లాన్ ప్రకారమే పంపించారా అనే కోణంలో విచారణ చేపట్టారు. అంతర్గత కారణాలు కూడా తెలుసుకుంటున్నారు. జీవో విడుదల కాకముందే కేటీఆర్ కు పంపించాల్సిన అవసరం ఏముందనే విషయంపై ఫోకస్ పెట్టారు. లీకేజీ ద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నాలు జరిగాయా అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు. అధికారుల ప్రశ్నలకు సమాధానాలు బయటకొచ్చాకే ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. చెప్పాలంటే పాలసీ తయారీ దశలోనే సమాచారం లీక్ కావటంపై విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికే హెల్త్ పాలసీపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వం భూకుంభకోణానికి తెరలేపిందని ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా సాలిడ్ కౌంటర్లు ఇస్తోంది. మొదట జీవో గురించి తెలుసుకుని మాట్లాడాలంటున్నారు. అవగాహన లేకుండా మాట్లాడొద్దని మంత్రులు చెబుతున్నారు.